ఏమైంది? కళ్ళు తిరుగుతున్నాయి బావా. ముందు కూర్చో. అస్తమానం వాటర్ తాగుతూ ఉండాలని డాక్టర్ చెప్పారు కదా. చెప్పారు బావా, కానీ లో బీపీ ఉంది. అందుకే సాల్ట్ వాటర్ తీసుకొచ్చాను, తాగు. కాసేపు ఇలా కూర్చుంటే తగ్గిపోతుంది బావా. ఏంటి తగ్గిపోయేది? నువ్వు ఒట్టి మనిషివి కాదు, కడుపుతో ఉన్న మనిషివి. ఈ టైంలో తలనొప్పిగా ఉంటుంది, అలసటగా ఉంటుంది, తల తిరుగుతున్నట్టు ఉంటుంది, ఒళ్ళు తూలుతుంది. నువ్వు ఇలా నీ గురించి పట్టించుకోకుండా పనిచేసుకుంటూ పోతే నీ శరీరం కూడా నేను పట్టించుకోకుండా ఎక్కడో ఒక చోట పడిపోతుంది. సాల్ట్ వాటర్ తాగాను కదా, బాగానే ఉంది. నేను పులావ్ బియ్యం ఎలా ఉన్నాయో చూడాలి. అవి క్వాలిటీ లేకపోతే పలావ్ బాగుండదు. దీప గారు, అవన్నీ నేను చూసుకుంటాను, మీరు ఇంటికి వెళ్ళండి. బ్రదర్ చెప్పాడు కదా, నేను ఇంటి దగ్గర డ్రాప్ చేసి వస్తాను, పద. బ్రదర్ బ్రదర్ మీరు కూడా ఇంటి దగ్గర దీప గారితో ఉండండి. నాకు డ్రైవర్గా నువ్వుంటావా? చెప్పు సూరజ్. దీప్ అంటే ఓకే, తను ఎప్పుడైనా వెళ్ళొచ్చు, ఎప్పుడైనా రావచ్చు, కానీ మా బావ నాతోనే ఉండాలి. దీప గారికి హెల్త్ బాగోలేదు. చైర్మన్ గారికి చెప్పమనండి, కావాల్సిన ఏర్పాట్లు చేస్తారు. అంత అవసరం లేదు, డ్రైవర్లు కూడా ఎమర్జెన్సీ లీవ్ పెట్టుకోవచ్చు. నా భార్యకి హెల్త్ బాగాలేదు, నేను వెళుతున్నాను. ఇదిగోండి కార్ కీస్. పొగరు, ఆత్మగౌరవం, ఆ రెండింటికి తేడా నీకు తెలియదు కదా. నా ప్లాన్ కరెక్ట్గా వర్కౌట్ అయ్యి ఉంటే మీ అందరికీ ఇలా మాట్లాడే అవకాశం ఉండేది కాదురా. ఓకే, బెటర్ లక్ నెక్స్ట్ టైం. మీ అందరినీ వదిలేశాను అనుకోకండి, జస్ట్ గ్యాప్ ఇచ్చానంతే. ఈ గ్యాప్లో ఎంజాయ్ చేయండి. తర్వాత చాలా పెద్ద ప్లాన్ ఉంది. ఒకరినొకరు ఓదార్చుకోవడానికి ప్రిపేర్ అవ్వండి. నన్ను చూస్తే కడుపు నిండదు, ఏదైనా తింటే నిండుతుంది. నాకు తెలుసు, నేను ఆర్డర్ చేసుకుంటాను. సూరజ్, ఏంటి సార్? లెక్కు. ఇలాంటి టైంలో మర్యాద అవసరం లేదు, కూర్చొనే మాట్లాడొచ్చు. అలాగే సార్. ఏ నటిస్తున్నావురా? లంచ్ టైంలో వర్క్ చేస్తున్నారేంటి? భోజనానికి రారా? నేను మన రెస్టారెంట్ నుంచి ఫుడ్ తెప్పించుకుని తిన్నాను సార్. వెరీ గుడ్. జ్యోత్స్న, నువ్వు ఈరోజు కైరో చూద్దాన్నావంట కదా, మరి భోజనానికి ఇంటికి వెళ్తావా? మీకు ఫుడ్ ఆర్డర్ వచ్చింది మేడం. నాకా? నేనేం ఆర్డర్ చేయలేదు. జ్యోత్స్న గారికి ఇవ్వమని ఈ పిజ్జా నాకు ఇచ్చి వెళ్ళిపోయారు మేడం. పిజ్జానా? గ్రానీ చేసిందేమో. నువ్వు ఇక్కడ ఆకలితో వర్క్ చేస్తున్నావని మీ గ్రానీ ఫుడ్ ఆర్డర్ చేసి ఉంటుందిలే. సారీ సార్, ఆ పిజ్జా ఆర్డర్ చేసింది నేనే. నువ్వా? అవును, నేనే. మన రెస్టారెంట్ నుంచే ఆర్డర్ చేశాను. సారీ, జ్యోత్స్న రెస్టారెంట్ నుంచే ఆర్డర్ చేశాను. నువ్వు పనిచేసేది మన కంపెనీలోనే కాబట్టి మన రెస్టారెంట్ అనే అనొచ్చు. ఆర్డర్ చేయమని నేను చెప్పానా? నేను చేసుకోలేనా? మీరు బయట వేరే రెస్టారెంట్లో ఆర్డర్ చేస్తారేమోనని నేనే మన రెస్టారెంట్ నుంచి ఆర్డర్ చేశాను. నేను ఎక్కడ తినాలో నువ్వెలా డిసైడ్ చేస్తావు? మన రెస్టారెంట్ ఫుడ్ మనమే తినకపోతే క్వాలిటీ ఎలా తెలుస్తుంది?
మనం తింటేనే కదా దాంట్లో లోపాలు తెలిసేది. యు ఆర్ రైట్ సూరజ్. కస్టమర్ ఎలా ఫీల్ అవుతున్నాడో తెలియాలంటే ముందు ఆ ఫుడ్ మనం టేస్ట్ చేయాల్సిందే. గుడ్ జాబ్ సూరజ్. థ్యాంక్ యూ సార్. దీన్ని మరోలా ఎందుకు చూడకూడదు తాత? ఎలా? వేరే రెస్టారెంట్ ఫుడ్ క్వాలిటీ, టేస్ట్, ప్రైస్ తెలిస్తేనే కదా మనం రేస్లో ఎక్కడున్నామో తెలిసేది. లేదంటే ఎంతసేపు మనదే మనకి గొప్పగా అనిపిస్తూ ఉంటుంది. ఇది నిజమే. మీరిద్దరు చెప్పింది నిజమే. మనం ఎదగాలంటే మనమేంటో మనకు తెలియాలి. మనతో పోటీ పడే వాళ్ళ బలమేంటో కూడా మనకు తెలియాలి. దెబ్బ కొట్టడం నీకే కాదురా, నాకు కూడా తెలుసు. అవును, మీరేమి ఇక్కడ ఉన్నారు? కార్తిక్ దీప ఏరి? వాళ్ళు వెళ్ళిపోయారు సార్. వెళ్ళిపోయారా? దీప గారికి కడుపు కాస్త నొప్పిగా ఉందని ఫీల్ అవుతుంటే ఇక్కడ ఉండడం కంటే ఇంటికి వెళ్ళడం బెటర్ అని చెప్పి. ఓకే ఓకే, అర్థమైంది. మరి ఆర్డర్ వ్యవహారాలు ఎవరు చూసుకుంటున్నారు? నేను చూసుకుంటాను సార్. జాగ్రత్త. కస్టమర్ నమ్మకమే మన పెట్టుబడి, అది పోగొట్టుకోవద్దు. అలాగే సార్. జ్యోత్స్న, ఆ పిజ్జా తిని రిజల్ట్ ఎలా ఉందో నాకు చెప్పు. అలాగే తాత. రే, ఎవడ్రా నిన్ను పిజ్జా ఆర్డర్ చేయమంది? హలో, స్టాఫ్ అంతా లంచ్కి వెళ్ళారు కదా అని నోరు వేసుకుని పడిపోకు. నీకోసమే పిజ్జా ఆర్డర్ చేశాను, తిను. ఎందుకు ఆర్డర్ చేశావు? తిను చెప్తాను. నువ్వు ఆర్డర్ చేసింది నేను తినాల్సిన అవసరం లేదు. అయితే తాతగారిని పిలవాల్సిందే. ఎందుకురా నన్ను టార్చర్ పెట్టావు? ముందు పిజ్జా తిను చెప్తాను. చంపుతున్నావు కదరా. ఎలా ఉంది? సాల్ట్ తగ్గింది. నీకు అన్నింటికి బీపీ వస్తుంది కదా, అందుకే సాల్ట్ తగ్గించమని చెప్పాను. పిజ్జా ఎందుకు ఆర్డర్ ఇచ్చా? నీకు ఇష్టం కదా. నా ఇష్టాలు నీకెందుకు? అది నా ఇష్టం. నీ ఇష్టం నాకు కష్టంగా ఉందిరా. చంపుతున్నావు నువ్వు. అవునా? తీసుకొని తినేటప్పుడు పర్మిషన్ అడగాలి కదా. మనం ప్రేమించే వాళ్ళ దగ్గర పర్మిషన్ తీసుకొని అవసరం లేదు. రే సూరజ్, నోరు అదుపులో పెట్టుకోరా. ప్రేమించే వాళ్ళ దగ్గర పర్మిషన్ అవసరం లేదని చెప్పాను. అది నీ దగ్గరే అని ఎలా అనుకున్నావు? అన్నీ చూస్తూనే ఉన్నాను. ఇంకా చాలా చూస్తావు. ఏదో ఒక రోజు దొరికిపోతావు. అయితే ఇప్పుడే దొరికిపోతాను. ఇప్పుడు కానీ నిన్నెవరైనా చూసారంటే. సార్, మీ చేతి కట్టు తీసేసారండి సార్. ఇంతకు ముందు ఉండేది కదా. దొరికిపోయావు మిస్టర్. నిజమే, కానీ ఇంతకు ముందు కట్టు ఉండేది, కానీ ఇప్పుడు నొప్పి తగ్గిపోయింది. ఎలా సార్? ఇదిగో ఇలా. పిజ్జా ముక్కతోనా? ఎస్, ఇది ముక్క కాదు, మెడిసిన్. మేడం గారి చేత్తో ఇచ్చారు, నా చేయి నొప్పి తగ్గిపోయింది. థ్యాంక్ యూ మేడం గారు. మేడం, ఏంట్రా, నాకు చిన్న ముక్క పెట్టండి మేడం. భోంచేయలేదా? చేశాను మేడం. ఉదయం నుంచి తలనొప్పిగా ఉంది మేడం. చిన్న ముక్క తింటే తలనొప్పి తగ్గిపోతుందని. పోరా. చిన్న ముక్క పెట్టండి మేడం. చేయి నొప్పి తగ్గిపోయినప్పుడు తలనొప్పి తగ్గదా? ఏయ్, పోతావా పోవా? ఈ సూరజ్ గడు నన్ను ప్రశాంతంగా బతకనివ్వడు. అలాగే అత్తయ్య. మరి ఫుడ్ ఆర్డర్? ఆఫీస్కి వెళ్ళొద్దంది కానీ రెస్టారెంట్కి వెళ్ళొద్దు అనేది కదా. ఇది కరెక్టే. ఏంట్రా కరెక్ట్? ఆఫీస్కి వెళ్ళొద్దంటే రెస్టారెంట్కి వెళ్ళమని కాదు, ఇల్లు దాటి ఎక్కడికి వెళ్ళొద్దు అని.
అత్తయ్య నాకు నువ్వు మాట్లాడడం మొదలు పెడితే ఏదో ఒక కథ చెప్తూనే ఉంటావు. పనిలో పడితే కడుపులో బిడ్డ గుర్తురాదా? పక్కన కార్తీక్ ఉన్నాడు కాబట్టి సరిపోయింది, లేదంటే కళ్ళు తిరిగి కింద పడిపోయేదానివి. ఎక్కువసేపు వాటర్ తాగకపోవడం వల్ల అలా అయిందంతే. అన్నింటికి నీ దగ్గర సమాధానాలు ఉంటాయే. మీకు ఫోన్ వస్తుంది. వినపడింది. వదిన మీ అమ్మే, మా అమ్మే. పాలు ఎంత చక్కగా తాగుతున్నావే, చూస్తుంటే నా దిష్టే తగిలేలా ఉంది. కోడలే అనుకున్నాను, కొడుకు అర్థం కావడం లేదు. చెప్పక్క. అక్కేంటి వదినా? బుర్రా అలా పనిచేస్తుంది. చెప్పొదినా. దీపక్ నీరసంగా ఉందని మావయ్య గారు చెప్పారు. ఇప్పుడు ఎలా ఉంది? పాలు తాగుతుంది. ఒంట్లో ఎలా ఉందని అడుగుతుంటే పాలు తాగుతుందంటావేంటి? నువ్వు అడిగిన ప్రశ్నకే సమాధానం చెప్పాలా వదినా? వేరేది కూడా చెప్పొచ్చు కదా. అసలు ఏమైంది వదినా నీకు? అత్తేం అడిగింది, నువ్వేం చెప్పావు? ఫోన్ ఇవ్వు. నువ్వు ఒకసారి కార్తీక్కి ఫోన్ ఇవ్వు. నేనే మాట్లాడుతున్నాను. మీ అమ్మకి ఏమైందిరా? అమ్మ కోసం ఫోన్ చేసావా? అడిగిన దానికి సమాధానం చెప్పండి రా. ఏమైందత్త, ఎందుకంత కోపం? ఇలా ఇవ్వు. నువ్వు మీ అమ్మలాగే తయారయ్యావురా. చెప్పండి అమ్మా. ఈ ఫోన్ ఏంటి మనిషి తిరిగినట్టు అందరి దగ్గరికి తిరుగుతోంది? అందరం ఇక్కడే ఉన్నామమ్మా. కడుపులో నొప్పి వచ్చిందట కదా, ఇప్పుడు ఎలా ఉంది? తగ్గింది. మళ్ళీ ఫోన్ నీ దగ్గరికే వచ్చిందా? దీప రేపటి నుంచి రెస్టారెంట్కి రాదు, ఆఫీస్కి రాదు. నేను రమ్మన్నానా? మా నాన్నతో చెప్తావని. అత్త, తాతతో ఏం చెప్పొద్దు. దీప బ్రాంచ్కి చాలా పెద్ద ఆర్డర్ వచ్చింది. రేపే ఫుడ్ డెలివరీ చేయాలి. మాకు చాలా పనులు ఉన్నాయి. ఇంటికెందుకురా రావడం, అక్కడే పడుకోవాల్సింది. నువ్వు బెంగ పెట్టుకుంటావని వచ్చాంలే. మీ ఆవిడ అత్తగారి మీద బాగానే కౌంటర్ వేస్తోందిరా. అది అత్త కోడళ్ళ సరసంలే అత్త. అర్థమవుతోందిలే. సరే సరే, త్వరగా భోజనం చేసి పడుకోండి. అలాగే అత్త. ఉంటానురా. దీప జాగ్రత్త. చంటిదాన్ని కూడా అడిగానని చెప్పు. అలాగే ఉంటానత్త. గుడ్ నైట్. ఫోన్ పెట్టేసావేంటి బావా? ఓ 2 మాటలు నేను మాట్లాడేదాన్ని కదా. నేను మాట్లాడిన దాంట్లో 2 తీసుకో. 2 కాకపోతే 3 తీసుకోవే. నువ్వు మాత్రం ఎక్కడికి వెళ్ళడానికి వీల్లేదు. ఊరుకోమా. నీ కోడలు జీవితంలో ఏదో సాధించబోతుంటే భుజం తట్టి ఎంకరేజ్ చేయాలి కానీ 4 తిట్టి ఇంట్లో కూర్చోబెడతావా? అది కాదురా. కడుపులో బిడ్డకి ఏమీ కాదు. నేనున్నాను, నేను చూసుకుంటాను. దీప, ఇప్పటికే లేట్ అయింది, వెళ్ళి పడుకుందాం పద. ఉదయాన్నే బోల్డ్ అని పనులు ఉన్నాయి. పద పద పద. ఆ పాల గ్లాస్ కూడా తీసుకొచ్చే రా. జ్యోత్స్నకి పెళ్ళైతే కానీ వీళ్ళ కాళ్ళకి కుదురుండవు. దాని మెళ్ళో ఎప్పుడు 3 ముళ్ళు పడతాయో. 7 కొండలవాడా వెంకటరమణ, దాని నెత్తి మీద 4 అక్షంతలు పడినేవయ్యా. ఎవరిని నమ్మించడానికి వేషాలు? తీరా తీరా. ఆగవే. ఇద్దరం జైలుకు పోదాం. అక్కడ కూడా ఇలాగే సరదాగా చెరువు సెల్లో కూర్చుని కబుర్లు చెప్పుకుందాం. ఐ లవ్ యూ. నువ్వు చెప్పేదంతా నిజమా? అవును గ్రాని, ఆ సూరజ్ గాడు మామూలుడు కాదే. నీకంటే జాదుగాళ్ళ ఉన్నాడు. బావ లాంటి వాడిని అగ్రిమెంట్ పేరుతో డ్రైవర్ని చేసిన దాన్ని. ఆ సూరజ్ గాడు అంటే జాదుగాళ్ళ ఉన్నాడు. బావ లాంటి వాడిని అగ్రిమెంట్ పేరుతో డ్రైవర్ని చేసిన దాన్ని. ఆ సూరజ్ గాడు ఒక లెక్క. కార్తీక్ గాడు మాయలోడైతే ఈ సూరజ్ గాడు మాంత్రికుడు. ఇంతమందిని మోసం చేస్తూ వాడు మనింటి కాంపౌండ్లోనే దర్జాగా ఉన్నాడు. ఎంత ధైర్యం వాడికి! వాడి ధైర్యం వాడి దగ్గర ఉన్న నా వీడియోనే గ్రాని. నువ్వెప్పుడు ఇంతే. నీ పిల్లకి తీసుకెళ్ళి అవతల వాళ్ళ చేతిలో పెడుతూ ఉంటావు. ఆ రౌడీగాడు మాట్లాడిన వీడియో అడ్డు పెట్టుకుని నీ నోరు మూయించాడు. ఇది ఎన్నో రోజులు కాదు గ్రాని. చూస్తుంటే వాడంత తేలిగ్గా పోయే వాళ్ళ కనపడడం లేదే. ఐ లవ్ యూ అని రాయడాలు, అక్షరాలు మాయం చేయడాలు, నువ్వంటే ఇష్టం అనడాలు, ఇవన్నీ చూస్తుంటే వాడి ప్లాన్ వేరేలాగా ఉన్నట్టుంది. దీంట్లో అంత చించుకొని ఆలోచించాల్సిన అవసరం లేదు గ్రాని.
వాడు బ్రతకడానికి ఎదగడానికి ఏదైనా చేస్తాడు. వాడి గురించి నాకు తెలిసిపోయింది కాబట్టి నా దగ్గర వెకిలి వేషాలు వేస్తే నేనే చిరాకు పడి వాడికి దూరంగా ఉంటానని వాడి ప్లాన్. అయితే వాడి ఫ్యూచర్ ప్లాన్ ఏంటో చెప్పు. ఏముంది, తాత పేరు చెప్పుకుని ఏ రెస్టారెంటో పెట్టుకుంటాడు. లేదు లేదు, వాడి బుద్ధి అలాంటిది కాదే. మీ తాత 10 లక్షలు ఇచ్చినప్పుడే తీసుకునేవాడు. వాడు మాత్రం ఊరికే రాలేదు. నీతో గొడవ, దీపతో స్నేహం, నీలాంటి పెళ్ళం కావాలి అనడం, ఇవన్నీ చూస్తుంటే దీప కార్తీక్ కలిసి మనకేదో పెద్ద గొయ్య తీశారనిపిస్తోంది. పడిపోయిన తర్వాత బాధపడ్డం కంటే ముందు జాగ్రత్త పడ్డం మంచిది. మరేం చేయమంటావు? వాణ్ణి నీ దారికి తెచ్చుకో. ఎవరిని? సూరజ్ గాడిని. ఛీ, చెప్పేది వినవే. వాణ్ణి నా దారిలోకి తెచ్చుకోవడం ఏంటి? దీప కార్తీకుల్ని దెబ్బ కొట్టాలంటే ఆ సూరజ్ గాడు మన వైపు ఉండాలి. మన పని అయిపోయిన తర్వాత వాణ్ణి ఏదో ఒకటి చేద్దాం. సూరజ్ గాడికి నాకు పడదు గ్రాని. ఆ బైరాగాళ్ళంటోళ్ళే బోల్తా కొట్టించావు. ఈ సూరజ్ గాడి విషయంలో అది అప్లై అవుతుందేమో చూడు. ఆ వేస్ట్ ఫెలో మనతో చేతులు కలపడు. కలిపేలా చెయ్యివే. మాట వినడు. వినేలా చెయ్యి. వాడు ఎప్పుడు ఎలా మాట్లాడతాడో వాడికి తెలియదు. అలాంటోడే మనకి కావాలి. లాక్ తీవే. ఎందుకు? తీ చెప్తా. పైనున్న నెంబర్ ఎవరిది? వాడిదే. ఆ ఏం చేస్తున్నావు? ఫోన్ చేస్తున్నానుండు. ఏ, నీకేమన్నా మతిపోయిందా? ఇటివ్వు. వాడికి నా నంబర్ నుంచి కాల్ చేస్తావేంటి? వాడేనా? వాడే కాల్ బ్యాక్ చేశాడు. లిఫ్ట్ చేసి మాట్లాడు మాట్లాడు. నీ నెత్తి పగలగొట్టాలి గ్రాని. పగలగొడుదు గానిలే గాని ఇప్పుడు కాదు, ముందు వాడితో మాట్లాడు. ఛీ, ఏ పని సరిగ్గా చెయ్యవు కదా. ఫోన్ లిఫ్ట్ చేయకపోతే ఇంట్లోకి వస్తాడు. మాట్లాడవే. హలో. మిస్డ్ కాల్ ఇచ్చారు కదా. రాంగ్ డైల్. సారీ చెప్పు. దేనికి? నీ మిస్డ్ కాల్ వల్ల నా నిద్ర డిస్టర్బ్ అయింది. నేను చేయలేదు, మా గ్రాని చేసింది. అదంతా నాకు తెలియదు బేబీ. నా నిద్ర డిస్టర్బ్ అయింది. నువ్వు వచ్చి సారీ చెప్తేనే పడుకుంటాను. రాకపోతే పెద్ద ఆయనకు కాల్ చేసి జరిగిందంతా చెప్తాను. ఏమంటున్నాడే? నా బొంద బొంద అంటున్నాడు. ఛీ, పెద్ద ఆయనకి వీడియో పంపించమంటావా లేకపోతే వచ్చి సారీ చెప్తావా? చెప్పను. నీకు 5 minutes టైం ఇస్తున్నాను. వచ్చి సారీ చెప్పకపోతే నేనే అక్కడికి వస్తాను. వచ్చి అందరి నిద్రని డిస్టర్బ్ చేస్తాను. అందరికీ వీడియో చూపించి నష్టపరిహారం అడుగుతాను. నువ్వు చాలా ఎక్కువ చేస్తున్నావురా. ఎంత కావాలో అంతే తీసుకో బేబీ. అలాగే వచ్చేటప్పుడు పాలు తీసుకుందా. నేనా? నువ్వే. పాలు కాచి దాంట్లో కాస్త పసుపు వేసి తీసుకురా. వేడి పాలు తాగితే హాయిగా నిద్ర పడుతుందంట. నేనేవి నీకు పని మనిషిని కాదు. 5 minutesలో రాలేదనుకో, 6th minute నేనే అక్కడ ఉంటాను. ఇడియట్. ఏమంటున్నాడే? మిస్డ్ కాల్ ఇచ్చి వాడి నిద్ర డిస్టర్బ్ చేశానంట. పసుపు కలిపిన వేడి పాలు తీసుకొచ్చి ఇవ్వాలంట. హా? అయ్యగారు తాగి హాయిగా నిద్రపోతారట. దాంతో పాటు సారీ కూడా డిమాండ్ లిస్ట్లో ఉంది. వెళ్ళు. ఎక్కడికి? వాడితో బేరం మాట్లాడు. 10 లక్షలంటే వద్దన్నవాడు 1 కోటి రూపాయలంటే ఆశపడచ్చు కదా. వాడి కాళ్ళ దగ్గరికి వెళ్ళాల్సిన అవసరం నాకు లేదు. వాడేం చేసుకుంటాడో చేసుకొని, నేను మాత్రం వెళ్ళనంటే వెళ్ళను వెళ్ళను వెళ్ళను. నువ్వు వస్తావని నాకు తెలుసు బేబీ. పసుపు వేసినట్టున్నావు. పంచదార కూడా వేశాను.
వేడిగా తాగి హాయిగా పడుకో. మరి సారీ. సారీ లేదు, పూరి లేదు. చెప్పేది విను. నువ్వు ఫేర్ కాదని నాకు తెలుసు, నేను ఫేర్ కాదని నీకు తెలుసు. నీ మీద కోపంతో నేను కొన్ని తప్పులు చేశాను. నా మీద కోపంతో నువ్వు దీప పార్టీలో చేరిపోయావు. మనం ఇలా ఉత్తర దక్షిణ ధృవాల్లాగా విడిపోయి పగలు సాధించుకునే పనిలో పడిపోయి ఈ గ్యాప్లో ఈ కాంపిటీషన్ పూర్తవుతుంది. దీప విన్నర్ అవుతుంది, తర్వాత సీఈఓ అవుతుంది. దీపకి నీ అవసరం ఉండదు కాబట్టి మళ్ళీ నీ బ్రతుకు రోడ్డు మీదకు పోయి జ్యూసులు అమ్ముకోవడమే. యా, ఇట్స్ ట్రూ. దీనివల్ల నీకు ఉపయోగం ఉండదు, నాకు ఉపయోగం ఉండదు. మరేం చేద్దామంటావు? పాలు తాగి చెప్తాను. దీంట్లో ఏం కలపలేదు కదా? అదే పసుపు పంచదార కాకుండా. లేదు, నమ్ముతాను. అది నీకిప్పుడు ఎంతో అవసరం. కంటిన్యూ చేస్తావా? తాగుతూ విను. ఇద్దరికీ ఉపయోగం లేనప్పుడు మనకి గొడవలు అవసరమా? నాకేం సరదా కాదే. అందుకే నువ్వు నాతో చేయగలపు. కలిపితే నేను సీఈఓనవుతాను. ఆ తర్వాత నీకు ఎలాంటి హెల్ప్ కావాలన్నా చేస్తాను. ఇంత ఓపెన్ ఆఫర్ నాకెందుకు ఇస్తున్నావు? నేను గెలవాలి. గెలవకుండా అడ్డుపడే అనేక కారణాలు నువ్వు ఒకడివి. నీ దగ్గరున్న ఎవిడెన్స్తో నన్నెప్పుడు ఫూల్ చేస్తావో అని భయంగా ఉంది. అలాగే నా వల్ల కూడా నీకు థ్రెట్ ఉంది. ఇద్దరి భయాలు పోవాలంటే ఇద్దరం ఒక పార్టీ అయిపోవాలి. నువ్వు దీప తరపునే ఉండు, కానీ నా కోసం పనిచేయి. ఏమంటావు? ఈ డీల్ నీకు ఓకేనా? నువ్వేమనుకుంటున్నావు? తెలివైన వాడు తన జీవితాన్ని మార్చే అవకాశాన్ని వదులుకోడు అనుకుంటున్నాను. నచ్చింది. మిల్కా, ఆహా, నీ డీల్